అరే నిజమే. ఏ చిన్ను కానీ ఇప్పుడు నాకు బిడ్డద్దు, నాకు బిడ్డద్దు, నాకు బిడ్డద్దు. మిలానే జాగ్రత్త. కూర్చో. కొన్ని నీళ్ళు తీసుకురా. సరే తాగు. ఏమండి, డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా, బ్లడ్ తక్కువ ఉన్నదట, పనులు ఎక్కువ తినమన్నది, ఏ పని చేయకు, బెడ్ రెస్ట్ తీసుకోమన్నది. చెప్పింది విన్నావా లేదా? ఇన్ననే. ఇక్కడ నుంచి నువ్వు ఒక్క పని కూడా చేయకు, ఉన్న పనులన్నీ నేనే చేస్తా, సరేనా? సరే. ఏమండి, లోపల పాప తంతుంది. అవునా? అరే నిజమే. ఏ చిన్న ఏ కన్నలరా చిక్కలరా అమ్మ తంతున్నవారా? నువ్వు తంతున్న మమ్మీని? అరే నానా తన్నద్దురా, ఇంకే ఓకేనా? ఏవండి, మనకు పాప పుడుతుందా బాబు పుడతాడా? నాకు తెలిసి బాబు పుడతాడు. లేదు లేదు, పాపనే పుడుతుంది. లేదు బాబే పుడతాడు, నువ్వు చూడు. లేదు పాపనే పుడుతుంది, నువ్వు చూడు. ఎట్లా అంటున్నావు? అంతే, పాపనే పుడుతుంది. అంటే దేవుడు కళగా చెప్పింది. అవును, నాకు కూడా చెప్పింది కదా మగ పిల్లగాడు పుడతాడని. పాపనే పుడుతుంది. లేదు బాబే పుడతాడు. అరే పాపనే పుడుతుంది అంటే? బాబే పుడతాడంటే నాకు పాపనే కావాలి. ఎవరైతే ఏముంది అని. ఇగో నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. సరే, తొందరరా. సరేనా, పడుకో. మనం పోయేస్తా. సరే. హలో, ఆ చెల్లె చెప్పే, మంచిగా ఉన్నావాని? ఏ మంచిగా ఉండు అక్క, మీ మరిది మళ్ళా తాగచ్చి మళ్ళా కొట్టబట్టే తిట్టబట్టే. ఏంది గట్లెందుకు కొడుతుండే? మొన్న లొల్లి పెడితేనే అమ్మల ఇంటికి 4 రోజులు ఉండొచ్చిన, ఇప్పుడు మళ్ళా కొట్టిండు. మళ్ళీ ఎటు పోలో నాకేం అర్థం అయితలేదు. అయ్యో చెల్లె, గట్లంటున్నావేంటి? నేను నీకు లేనా? 4 వద్దులు నా దగ్గర ఉండిపోతుతా. సరే అక్క. సరేనే.
అగో మరదల పిల్ల అంత మంచిదేనా? బాగా రోజుల తర్వాత వస్తాను. ఇప్పుడే వస్తున్నా బావా. బావని చూడబుద్ది అయింది అందుకే వస్తున్నా. రావద్దేంది? ఏ గట్లా అంటున్నావు ఏంది పిల్ల? రావాలి గాని అలాగా నన్ను చూస్తానికి వస్తున్నావుగా. ఏ ఉండు బావా, నువ్వు నీ ఎటకర మాటలు అయితే మళ్ళీ గాని అక్కుందా? ఉన్నది పో. అక్క 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 చెల్లె ఇప్పుడే వస్తానవానే. ఇప్పుడే వస్తాను అక్క. మంచిగున్నావానే? మంచిగానే ఉన్నానే. హాస్పిటల్కి అయినవా? పోయినా. ఎట్లున్నదట పాప? పాప మంచిగానే ఉన్నదని చెప్పిర్రే. సరే దా చెల్లె లోపలికి పోయాం. సరే అక్క. అక్క నేనొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టుడు అవుతుంది. ఆ తాగుబోతు పాడుకో రోజు తాగచ్చుడాయి కొట్టుడాయి. కైకిలు పోయిన పైసలు కూడా తీసుకుపోయి తాగత్తాండు. ఊరి మీద వాడి అప్పులన్నీ ఎత్తాండు అక్క. మొన్నటి దాకా అమ్మలింటి కాడ 10 రోజులు ఉండొచ్చిన, మళ్ళా నిన్న కొట్టిండు. అందుకే నీకు నేను ఫోన్ చేసినక్క. ఛీ, వాడేమన్నా మనిషేనా? ఆడదాని కష్టం మీద బతికెట్టోడు వాడు మొగోడేనా? చెల్లె నువ్వేం బాధపడకే. నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడనే ఉండు. నేను కూడా పొట్టతోటి ఉన్నా. ఆ పనికి ఈ పనికి నాకు ఆసరైతావు. సరేనా? నువ్వు రంజివాడికే ఇక్కడన్నా ప్రశాంతంగా ఉండు. సరే అక్క, ఈయన్నే ఉంటా. అక్క నీకైతే మంచి భర్త దొరికిండే. అవును చెల్లె, నాకైతే దేవుడు లాంటి మొగుడు దొరికాడు. అక్క టైంకు మందులు వేసుకుంటానవానే? వేసుకుంటాను. అక్క నువ్వేం టెన్షన్ పడకే, నేను వచ్చినా కదా ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటా. ఏవండి, ఇంట్లోకు కూరగాయలు లేవు, మార్కెట్కి పోయి తీసుకురాపో. కూరగాయలు? ఏం కూరగాయలు తెమ్మంటావే? అయినా కూరగాయల గురించి నాకేం తెలుసే? అయ్యో బావా, ఇంకా కూరగాయల గురించి నీకు తెలియదా? నేను అత్తపా. సరే పేరారి. అక్క గోళీలు వేసుకోయే. ఈ బావ వచ్చే వరకు లేట్ అయ్యేటట్టున్నాయి చెల్లె, నువ్వు వండుకో. సరే అక్క, పడుకుంటా.
బావా వదులు. ఏం కాదు, అక్క చూస్తే బాగుండదు బావా. పండుకున్నది ఇంకా లేకపోతే ఆగను. అబ్బా వదులు బావా, ఏం కాదు, వదులు. అక్క చూస్తే బాగుండదు. ఏం కాదు. లేకపోతే సరే. వద్దు వద్దులు బావా. ఏం కాదు, అక్క లేచిందనుకో మంచిగా ఉండదు. ఇంకా ఇవ్వలేదు, అది ఇంకా టైం పడుతుంది లేస్తానుకో. అబ్బా వదులు బావా. అర్థం కాదు. ఏందే నువ్వు నా మగడు కొట్టిండు తిట్టిండంటే ఏదో నా నోరు నుండి పోన్నందుకు నా మగానికి అలవాటు అవుతావా? నీ సంసారం లెక్క నా సంసారం కూడా నాశనం చేద్దాం అనుకున్నావా? ఏమే నువ్వు పొట్టతో ఉన్నావని ఏదో కక్కుర్తి పడ్డా, నన్ను క్షమించే. మిమ్మల్ని ఇద్దరిని చూస్తా అంటే నా కొల్లంతా మంట పడుతుంది. గోసాయ్, నా ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే వెళ్ళిపోయే. ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు నిలబడకు. ఛీ, ఏం మనిషివే. ఈ రోజుతోటి నువ్వు నా చెల్లె వాళ్ళు, నేను నీ అక్కను. పోయింకెళ్ళి ఈ రోజుతోటి నా చెల్లె చచ్చిపోయింది అనుకుంటా. పాపిష్టి మొఖం నానా, ఇంకెప్పుడు నీ ముఖం నాకు పెట్టకు. నడికెళ్ళి మిమ్మల్ని ఎంత నమ్మినా మీ ప్రతిరూపంగా మీ బిడ్డలు మొత్తం నా కడుపులా. కానీ ఇప్పుడు నాకు బిడ్డద్దు, నాకు బిడ్డద్దు, నాకు బిడ్డద్దు. నాకు అసలు తల్లి కాలం లేదు. మాలతి, నన్ను క్షమించే. ఇంకోసారి తప్పు చేయనే, నీకు దండం పెడితేనే క్షమించు. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది నీకు? అబ్బా మాలతి, నాకు నువ్వు వద్దు. మాలతి, నువ్వు మాట్లాడకు. నాకు నువ్వు వద్దు, నాకు వద్దు. అబ్బా తప్పైందే, అబ్బా తప్పైంది. మాలతి, 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 తలుపు తీయే. మాలతి, తప్పైందే. ఇంకోసారి తప్పు చేయే, నేను దండం పెడతానే. మాలతి క్షమించే.